వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ఆల్ క్రియేషన్స్. ముందుగా రైతు సోదరులకు నమస్కారం. ఇది ఇవాళ విషయం. ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని వ్యవసాయ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ వీడియో ఈ పొలానికి పొలంలో ఏంటంటే ఈ పై ముడత అనేది ఎక్కువగా ఉందన్నమాట. ఈ మిరప పొలంలో వచ్చేసి మీరు ఇక్కడ గమనించవచ్చు. ఒకసారి అక్కడ గమనించవచ్చు. ఈ ఆకులు అనేవి ఈ పడవాకారం అయితే వచ్చేసాయి అనమాట. ఆ చెట్టుని మీరు క్లియర్గా గమనిస్తే అందులో ఏంటంటే న్యూట్రియన్స్ లోపాలు, అలాగే ఈ తెల్లదోమ అనేది నాకి ఆ విధంగా అయితే మొక్క అయిపోయింది. సో అలాంటి వాటికి మెయిన్గా ఏమంటే క్రిస్టల్ కంపెనీ వారి జివోరా, అలాగే న్యూట్రోజన్, అలాగే అబాసిన్. ఈ జివోరా, అబాసిన్, న్యూట్రోజన్ ఈ 3 రకాల మందులు ఏ విధంగా పనిచేస్తాయంటే, జివోరా అనేది తెల్లదోమపై పనిచేసి పై ముడత పోయే విధంగా చేస్తుంది. అలాగే అబాసిన్ వచ్చేసి ఈ నల్లి ఏదైతే ఉందో ఈ నల్లిని పూర్తిగా పోగొడుతుంది అనమాట. అలాగే ఈ న్యూట్రోజన్ వచ్చేసి ఈ ఎరుపు చారలు ఉన్నాయి కదా, ఈ ఎరుపు చారలు ఏదైతే ఉన్నాయో ఆ ఎరుపు చారల్ని పూర్తిగా పోగొట్టి మొక్క నలుపు వచ్చే విధంగా అయితే ఇది దోహదం చేస్తుంది. న్యూట్రోజన్లో ఏంటంటే మనకి 22 రకాల పోషకాలు ఉంటాయి. సో దానివల్ల మొక్క అనేది మంచిగా గ్రోత్ వస్తుంది. అలాగే ఈ న్యూట్రియన్స్ లోపాలు ఏమైనా ఉన్నా పోతాయి. అలాగే మనకి ఇంకో విషయం ఏంటంటే పూత రాలకుండా కార్ప్ సెట్టింగ్ అయ్యేటట్టు చేస్తుంది అన్నమాట. సో కాబట్టి న్యూట్రోజన్ దీనికోసం అయితే న్యూట్రోజన్ అనేది ఉపయోగించాలి. ఈ 3 రకాల మందుల గురించి మీరు తెలుసుకున్నారు కదా. అలాగే మనకి ఈ పొలంలో లద్దె పురుగు అనేది కనిపిస్తుంది. లద్దె పురుగు కోసం ఎటు మందును ఉపయోగించాలంటే క్రిస్టల్ కంపెనీలో ప్రొక్లైమ్ ఎక్స్ట్రా. ఇక్కడ చూడొచ్చు, మీరు గమనించినట్లయితే ఈ పురుగులు అనేవి, ఈ లద్దె పురుగు, అలాగే పచ్చ పురుగు, ఇలాంటి పురుగులు అనేవి, నామాల పురుగులు, ఇలాంటి పురుగులు అనేవి ఈ మిరప పొలంలో అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఏం చేస్తారంటే ఇలాంటి పురుగుల్ని కంట్రోల్ చేయడానికి ప్రొక్లైమ్ ఎక్స్ట్రా క్రిస్టల్ కంపెనీ వారి ఈ మందును అయితే ఉపయోగించండి. పురుగుల్ని నాశనం చేయండి. ఈ ప్రొక్లైమ్ ఎక్స్ట్రా అనే మందు లద్దె పురుగు, అలాగే పచ్చ పురుగుపై సమర్థవంతంగా పనిచేస్తాను. సో ఈ మందులు వాడుకుంటే ఈ పొలానికి మొత్తం ఎటువంటి ఈ ముడత కానీ, పురుగు కానీ, ఈ చిగురు గ్రోతింగ్ కానీ ఇవన్నీ బాగా వస్తాయి. కాబట్టి ఇది ఇవాళ విషయం. ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని వ్యవసాయ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.